హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో చదవచ్చా, తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏకి కానీ, ఎంసీఏకి కానీ, ఫార్మసీకి కానీ, ఎంబీబీఎస్ కానీ తెలంగాణలో చదవచ్చా, తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షలో క్వాలిఫై అయితే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా తెలంగాణలో నాన్ లోకల్ కేటగిరీ కింద తెలంగాణలో సీటు పొందొచ్చా, వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుందా, అసలు 2025 నుంచి విభజన చట్టం ప్రకారం ఏం చెప్తుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి అప్డేట్లు, నోటిఫికేషన్లు, ఎగ్జామ్ రిజల్ట్స్, అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అప్డేట్లు, నోటిఫికేషన్లు అయితే మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. సో చాలామంది ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో చదువుకోవడానికి ఇష్టపడతారు. దట్టు అండ్ మెయిన్గా హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో చదువుకోవడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ ఆంధ్ర విద్యార్థులకి రిజర్వేషన్ ఉంటుందా? సో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే ఇంజనీరింగ్లో కానీ, ఫార్మసీలో కానీ, లేదంటే ఎంబీఏ, ఎంసీఏ లాంటి లేదా పీజీ కోర్సులలో కానీ తెలంగాణలో వాళ్ళకంటూ ఒక రిజర్వేషన్ ఉండేది. కానీ ప్రజెంట్ ఉందా లేదా అనేది అయితే వాళ్ళకి చాలా డౌట్లు అయితే ఉన్నాయి. సో కన్వీనర్ కోటా కిందకి ఏపీ విద్యార్థులు వస్తారా రారా అనేది అయితే చాలా డౌట్లు అయితే ఉన్నాయి. సో వాళ్ళ కోసం ఒక పేపర్ క్లిప్ అయితే మీకు చూపిస్తాను. సో ఈ పేపర్ క్లిప్పింగ్ ఒకసారి చూసుకుంటే బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకి అని తెలంగాణ పేపర్లో అయితే వచ్చిందనమాట. అంటే కన్వీనర్ కోటా అంటే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీటు పొందటాన్ని కన్వీనర్ కోటా అంటారు. ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే అందులో 70 సీట్లు కన్వీనర్ కోటా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. 30 సీట్లు మేనేజ్మెంట్ సీట్ కింద అయితే ఉంటాయి అనమాట. సో అంతకుముందు 70 సీట్లలో అంటే 70% సీట్లలో 15% నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండేది. అంటే ఏపీ విద్యార్థులు కానీ, కర్ణాటక విద్యార్థులు కానీ, లేదంటే వేరే రాష్ట్ర విద్యార్థులు కానీ ఈ నాన్ లోకల్ రిజర్వేషన్లో ఆ 15% సీట్లను పొందే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే 70 సీట్లలో 10 సీట్లు వేరే రాష్ట్రం వాళ్ళకైతే ఉండేవన్నమాట. మిగతా 60 సీట్లు తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 2025 నుంచి మాత్రం 15% రిజర్వేషన్ కూడా, నాన్ లోకల్ రిజర్వేషన్ కూడా తీసేస్తున్నారనమాట బీటెక్ సీట్లలో. అంటే ఈఏపీ సెట్లో కన్వీనర్ కోటా కింద 15% నాన్ లోకల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఏదైతే ఏపీ విద్యార్థులకు ఉపయోగపడుతుందో తెలంగాణలో చదువుకోవడానికి, దాన్ని అయితే తీసేస్తున్నారనమాట. అంటే ఏదైతే విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు కన్వీనర్ కోటా నాన్ లోకల్ కేటగిరీ కింద ఇంత % రిజర్వేషన్ ఇవ్వాలి అని ఏదైతే ఉందో అది 2024కి పూర్తయింది. కాబట్టి 2025 అకాడమిక్ ఇయర్ నుంచి నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది అయితే తీసేస్తున్నారనమాట. అంటే ఏపీ విద్యార్థులు ఎవరైతే ఈఏపీ సెట్ రాశారో, లేదంటే వేరేది ఏదైనా రాశారో, అంటే ప్రస్తుతానికి బీటెక్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో బీటెక్ ఎవరైతే తెలంగాణలో చేయాలనుకున్నారో ఏపీ వాళ్ళకైతే నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది అయితే లేదనమాట. మీరైతే ఎగ్జామ్ రాసినా, పాస్ అయినా సీట్ అయితే వచ్చే అవకాశం లేదు. కానీ మీరు మేనేజ్మెంట్ సీటు కింద అయితే, మేనేజ్మెంట్ ద్వారా అయితే మీరైతే తెలంగాణలో అయితే చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు కాలేజీకి వెళ్ళి కాలేజీ ఫీజు కట్టేసి మీరైతే చదువుకోవచ్చు అనమాట. సో బట్ మీరైతే ఈఏపీ సెట్ రాసి కానీ, లేదంటే కన్వీనర్ కోటా ద్వారా కానీ మీరైతే తెలంగాణ కాలేజీలలో, యూనివర్సిటీల్లో సీటు పొందడానికైతే అనర్హులు అనమాట. అంటే ప్రస్తుతానికి ఈఏపీ సెట్లో బీటెక్ విద్యార్థులు కానీ మాత్రమే చెప్పింది. సో ఇది మెల్లగా పీజీ సెట్ కానీ, ఐసెట్ కానీ, ఈ సెట్ కానీ మిగతా సెట్లకు కూడా ఇదే వర్తించే అవకాశం అయితే ఉందన్నమాట. వీళ్ళు కూడా మిగతా కన్వీనర్ సీట్లు అంటే ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఫార్మసీ కానీ, లేదంటే ఏదైనా కానీ వాళ్ళు కూడా ఈ 15% ఏదైతే నాన్ లోకల్ రిజర్వేషన్ ఉందో, ఏదైతే ఏపీ విద్యార్థులకు ఉపయోగపడుతుందో దాన్ని తీసేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులు నష్టపోకూడదు. అలానే విభజన చట్టం ప్రకారం అయితే 10 సంవత్సరాలు నాన్ లోకల్ రిజర్వేషన్ అయితే ఇచ్చారు. సో ఫర్దర్గా ఏపీ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ విద్యార్థులు నష్టపోకూడదని ఏదైనా డిస్కషన్ పెడితే ఈ 15% నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది ఏదైతే ఏపీ విద్యార్థులకు ఉపయోగపడుతుందో అదైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదా అది అక్కడితో ఆగిపోద్ది అనమాట. సో ఇన్ కేస్ మీరు ఏపీ సెట్ రాసి తెలంగాణలో బీటెక్ చేద్దాం అనుకున్నా సరే మీకైతే సీట్ రాదు. వచ్చినా మీకైతే స్కాలర్షిప్లు అనేవి అయితే రావు. సీట్ అయితే మ్యాక్సిమం రాదు. మీరైతే మేనేజ్మెంట్ సీట్ కిందకైతే వెళ్ళిపోవచ్చు. సో మీకైతే సీట్ రాదు. సో ఇదనమాట. ఇన్ కేస్ మీరు తెలంగాణలోనే చదవాలి, హైదరాబాద్లోనే చదవాలి, మంచి యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే మీరైతే పేమెంట్ సీట్ కట్టేసి అయితే చదువుకోవచ్చు అనమాట. మీరు ఎంత ఫీజు అయితే అంత ఫీజు ఆ కాలేజీ యాజమాన్యానికి కట్టేసి మీరైతే సీట్ అయితే పొందొచ్చు అనమాట. మీకైతే ఆ కన్వీనియన్స్ అయితే ఉంది.
అలానే స్కాలర్షిప్లు ఇన్ కేస్ మీరు మేనేజ్మెంట్ సీట్ కిందకు వచ్చి మీకు ఒక 5,000 10,000 సంవత్సరానికి స్కాలర్షిప్ వస్తుందా అంటే ఆ స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళ కిందకైతే రాదనమాట. సో ఈ విషయం కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఇదనమాట కన్వీనర్ కోటాలో నాన్ లోకల్ రిజర్వేషన్ గురించి. సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో నాన్ లోకల్ రిజర్వేషన్ గురించి ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకైతే ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. హెచ్ఎంఎన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.